మంత్రి వివేక్ వెంకటస్వామికి నిరసన సేగ తగిలింది. సొంత నియోజకవర్గంతో పాటు సిద్దిపేట జిల్లాలోని మంత్రికి చేదు అనుభవం ఎదురైంది. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ మున్సిపాలిటీలో పర్యటించిన మంత్రిని స్థానికులు నిలదీశారు. గెలిచి 2 ఏళ్లైనా సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదని నిలదీశారు. మంత్రి సర్ది చెప్పేందుకు ప్రయత్నించగా వారు వినిపించుకోలేదు. దీంతో సహనం కోల్పోయిన మంత్రి గవర్నమెంట్ పైనే అడుగు అంటూ వెళ్లిపోయారు. అడగడం తప్ప నేను ఫస్ట్ రోడ్ ఏం లేదు. మీరు గవర్నమెంట్ ఎందుకు లేదు? రోడ్ ఇది ఇంతకు ముందు ఉన్న రోడే. ఇక సిద్దిపేట జిల్లాలో పర్యటించిన మంత్రి వెంకటస్వామికి రైతుల నుంచి నిరసన వ్యక్తమైంది. ధర్మాజీపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ఆయనను రైతు భరోసా ఎప్పుడు ఇస్తారంటూ నిలదీశారు.